నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొంటారు. జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు చేశామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాటలు ప్రజలు నమ్మరని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే పర్యటించున్నారు. ఇక్కడ జనజాతర సభకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకి జనజాతర సభ మొదలుగా అవుతుంది, ఆ ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటన ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకి జనజాతర సభ మొదలవుతుంది? సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. గంటన్నర 2 గంటలు దాదాపుగా సభ నడుస్తుంది. సభకు సుమారు 70 నుంచి 80 వేల మంది సభకు హాజరవుతారు. భూపాలపల్లి నియోజకవర్గం, పరకాల నియోజకవర్గం సభ ఇది. ఈ సభకు కూడా అన్ని వర్గాల ప్రజలు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి సభను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభ కేసీఆర్ మాటలను విశ్వసించలేక తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ప్రభుత్వం అధికారంలో తెచ్చారు. ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి ప్రభుత్వాన్ని మోడీ, కేసీఆర్ ఇద్దరు కలిసి సంవత్సరంలో కూలిపోతుందని చెప్తున్నారు. ఒక 8 రాష్ట్రాలలో మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టించడం జరిగింది. ఇక్కడ కూడా అదే రీతిలో బెదిరించి ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నారు. కనుక మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వం పోదని ఏ భ్రమలైతే ఉన్నారో కొంతమంది, ఇప్పుడు కూడా ఫలితాలు ఊహించని రీతిలో నెహ్రూ కుటుంబానికి ఇండియా కూటమి గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది. 2 విడతల ఎన్నికలైనాయి. 2 విడతల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మెజారిటీ వస్తుందనే భావన మరి మేధావులే చెప్తా ఉన్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ దేశం కొరకు నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని కాపాడుకుందాం, దేశ ప్రజలను కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కనుక కులం పేరుతో, మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో ఈరోజు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందిన తప్ప రైతులను 760 మందిని చంపి మా రైతుల పంటలు మేమే ప్రభుత్వం నిర్ణయించాలి కానీ ఆదాని, అంబానీ చేతిలో పెడితే మేము ఊరుకోమని, నల్ల చట్టాలు రద్దు చేయమని కొట్లాడితే 760 మందిని పొట్టన పెట్టుకుంది మోడీ ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో ఇస్తా అని ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగ యువకుల ప్రాణాలకు కారకులైంది ప్రభుత్వం. కనుక ఈరోజు జిఎస్టీ పేరుతో ఎంతో నష్టం చేసి పన్నులు వేస్తున్నారు పేద ప్రజల మీద. నల్లధనంతో ఈరోజు బయటికి తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వేస్తా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ నీ నల్లధనం ఎటుపోయింది? ఇంకా ఆ నల్లధనానికి కొమ్ము కాస్తున్నాడు. ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు కొమ్ము కాసి షూట్లు, బూట్లు వేసుకొని విదేశాలు తిరగడం తప్ప ఈ దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఉదాహరణకు వరదలు వచ్చి మోరంచపల్లె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిండు, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. అరే 900 కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి, కేసీఆర్ తిన్నాడు, ఎందుకు సాయం చేయలేదు చనిపోయిన వాళ్ళకు, గేదెలు పోయిన వాళ్ళకు అని చెప్పి నీతి మాటలు మాట్లాడిపోయిండు. నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉండి నీ ప్రధానమంత్రితో నీ కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన గేదెకు కానీ, చనిపోయిన వ్యక్తులకు కానీ
అది నీట మునిగిన ఇండ్లకు కానీ కొట్టుకపోయిన మనుషులకు ఒక్క రూపాయి ఇయ్యలేని వ్యక్తులు ఈరోజు నీతి మాటలు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ సంస్కృతి. దేశంలో ఊళ్ళు మునిగిపోతే వరదలొచ్చి కొట్టుకపోతే ముఖ్యమంత్రి రాలే, గతంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మంత్రులు రాలే, సాయం చేయలే, వాళ్ళ జేబులు మాత్రం మంచిగా నింపుకున్నారు. కనుక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి బలపరిచే విధంగా ఓట్లేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు కవచంగా, రైతులకు కవచంగా, నిరుద్యోగ యువతకు కవచంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంటుంది. మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎమ్మెల్యేలను కూడా నిజాయితీగా పనిచేస్తాం. మా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 14 సీట్లు గెలవబోతున్నాం. పూర్తి సీట్లను కూడా గెలిపించి ఈరోజు కొంతమంది ఊహించిన కలలను వాళ్ళ యొక్క ప్రజలు ఊహించిన రీతిలో ప్రజలు ఏదైతే మనసులు ఉన్నదో, మన నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి ఎన్నికలు ఏ రకంగా జరిగాయో అంతకంటే రెట్టింపుగా తెలంగాణ ప్రజలు ఓట్లేయటానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, రేపు 1200 మంది బిడ్డల ప్రాణ త్యాగాలకు కుటుంబంకో ఉద్యోగం ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కొరకు పెట్టిన కేసులు ఎత్తివేసి వాళ్లకు ఆర్థికంగా ఆదుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీ పథకాల్లో 5 అమలు చేశాం. ఇంకా 2500 మహిళల కుటుంబ పోషణకు ఇస్తాం. 2000 పెన్షన్ 4000కి ఇస్తాం. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తే మిత్తిలు కట్టి 27,000 కోట్ల మిత్తిలు అప్పులు కట్టాం. 1వ తారీఖు వచ్చి వేతనాలు ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నాం. అంతేకాకుండా ఈరోజు కార్మిక వ్యవస్థను బలపరుస్తున్నాం. మోడీ, కేసీఆర్ 2 కూడా ఒకటే. నల్ల చట్టాలకు మద్దతు తెలిపిన వ్యక్తులు ఇద్దరు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ను, ఎల్ఐసిని, రైల్వేని వేలాది లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటే ఆ కార్మికుల హక్కులను కాలరాసేటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి కార్మికులు, కర్షకులు, రైతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. గుండెల్లో దేవుడు ఉండాలి, రాముడు గుళ్ళో రాముడు ఉండాలి. కానీ రాముని ఫోటో పెట్టుకొని నీకు గుండెల్లో లేకుండా గుళ్ళే లేకుండా రాముని పేరుతో భజన చేసి ఈరోజు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 120 గ్రామాలలో నేను అంజన్న విగ్రహాలు, రాముని విగ్రహాలు అందించాను. మీకు చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డిని, మోడీని అడుగుతున్నాం. ఈ నేల రాముడు నడిచిన నేల. భద్రాద్రికి నువ్వు 1 లక్ష రూపాయలైనా సాయం చేసినవా? ఈ తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో రాముడు నడిచిన నేల, రాముడు నిద్ర తీసినటువంటి నేల. అడవిలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు అడవిలో ఉండి ఈ రాముడు నడిచిన నేలకు, భద్రాచలము రామాలయానికి గుడికి ఈ బీజేపీ వాళ్ళు, మోడీ ప్రధానమంత్రి 1 కోటి రూపాయలైనా సాయం చేశారా అని నేను అడుగుతున్నా. కనుక ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ దేవుడు ఒక్కడే. ఎవరి కులం ప్రకారంగా, వాళ్ళ మతం ప్రకారంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళ గౌరవాన్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు కులాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని కులాలను, అన్ని మతాలను ఐక్యం చేసి అన్ని వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెహ్రూ కుటుంబం. ఆ పార్టీని మీరు మీ దీవెనలు, మీ ఆశీర్వాదం ఉంచాలని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరంతా కూడా మీ దీవెనలు ఇచ్చి, మీ ఆశీర్వాదించి జరగబోయేటువంటి బహిరంగ సభను విజయవంతం చేసి మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు ఓటును చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి కడియం కావ్యాన్ని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాం.